అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రష్మిక మందన విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ పై సినీ పరిశ్రమలో సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతూనే ఉంది. వీరు నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు వచ్చినా వాటిని ఈ జంట అధికారికంగా ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో రష్మిక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు తెలివిగా స్పందించి మళ్లీ వార్తలో నిలిచింది. సమంత పెళ్లి వ్యవహారం వార్తలో ఉన్న సమయంలోనే రష్మిక విజయ్ దేవరకొండల వివాహం గురించి ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. నెటిజన్లు రష్మిక విజయ్ పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగినా లవర్స్ ఇంకా బయటికి చెప్పడం లేదు. ఇటీవలే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ రష్మిక చేతిని ముద్దాటం వారి బంధాన్ని మరింత బలంగా చూపించింది. వచ్చే ఫిబ్రవరిలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావన రాగా రష్మిక చాలా జాగ్రత్తగా తెలివిగా మాట్లాడింది. రూమర్స్ ని ఖండించలేను, అలాగే ధృవీకరించలేను. పెళ్లి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాను. ఖచ్చితంగా మీ అందరితో పంచుకుంటాను. ఈ సమాధానం ద్వారా ఆమె రూమర్స్ ని కొట్టిపారేయకుండా పరోక్షంగా ధృవీకరించినట్లయిందని నెటిజన్లు అంటున్నారు. రష్మిక తరహాలోనే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా తన ప్రేమ వ్యవహారం గురించి పెదవి విప్పడం లేదు. జాన్వీ కపూర్ శిఖర్ పహరియా గత 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ జంట తరచుగా ఆలయాలకు వెళ్తుంది. అయితే వాళ్ళు లవర్స్ లా కాకుండా దంపతుల్లా కనిపిస్తున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మొత్తంగా విజయ్, రష్మిక, జాన్వీ, శిఖర్ ఈ 2 జంటలు ప్రేమలో మునిగి తేలుతున్నా తమ పెళ్లి ఊసు మాత్రం ఇంకా అధికారికంగా బయట పెట్టకుండా అభిమానులను ఉత్కంఠలో ఉంచుతున్నాయి.